హాయ్ ఫ్రెండ్స్, ఈ దేవుని కథను ఏ పుస్తకాల్లో రాయబడలేదు. ఇది కేవలం ఒగ్గు కథలోనే బతికి ఉన్న గాథ. కొమరవెల్లి మల్లన్న స్వామి మనకు లింగ రూపంలో దర్శనమివ్వడు. ఆయన 500 ఏళ్ల నాటి పుట్టమట్టి విగ్రహం, పాదాల కింద ముగ్గురు రాక్షసులు. అసలు ఎవరి కొమరవెల్లి మల్లన్న అని తెలుసుకునే ముందు, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శివుడు కానీ లింగం కాదు, యోధుడు కానీ రాజు కాదు. తెలంగాణ గడ్డపైన కొలువు తీరిన ఆ గంభీరమైన ముఖం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్నాడు మల్లన్న. కొమరవెల్లి మల్లన్న పూరమీసాలతో గంభీరమైన ముఖంతో 8 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తాడు. మిగతా ఆలయాలకు ఇక్కడ ఉన్న ఆలయాలకి చాలా తేడా ఉంటుంది. మిగతా ఆలయాల్లో దేవుడు లింగ రూపంలో దర్శనమిస్తే ఇక్కడ మల్లన్న నిలువెత్తు విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. సుమారుగా 500 ఏళ్ల క్రితం పుట్టమన్నుతో ఈ విగ్రహాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది. మల్లన్న చరిత్ర మనకు ఏ పురాణ గ్రంథాల్లోనూ లిఖితపూర్వకంగా దొరకదు. ఆయన కథ కేవలం మనకు ఒగ్గు కథల్లోనే, జానపద గేయాల్లోనే తరతరాలుగా బతికి ఉంది. ఇది కేవలం ఒక దేవుడి కథ మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. మల్లన్న కథను మనము తెలుసుకునే కంటే ముందుగా శివుని యొక్క లీలను గురించి మనం తెలుసుకోవాలి. ఒగ్గు కథల ప్రకారం మల్లన్న యొక్క పాదాల క్రింద ముగ్గురు రాక్షసుల తలలు ఉంటాయి. వీళ్ళే త్రిపురాసురులు. పూర్వం తారకాసురుని ముగ్గురు కుమారులైన తారకాసురుడు, కమలాసురుడు, విద్యున్మాలి వీళ్ళు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సును చేశారు. వాళ్ళ తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు వాళ్ళు, స్వామి, మాకు బంగారం, వెండి, ఇనుముతో కూడిన 3 నగరాలు కావాలి. అవి ఆకాశంలో తిరుగుతూ ఉండాలి. 1000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే అవి అన్నీ ఒక్క సరళరేఖ మీదికి రావాలి. ఎప్పుడైతే ఆ 3 పురాలను ఒకే బాణంతో ఎవరైతే ఛేదిస్తారో వాళ్ళ చేతుల్లోనే మేము మరణించాలి అనైతే వరం కోరుకు బ్రహ్మ వరాన్ని ప్రసాదిస్తాడు. ఇక త్రిపురాసురులు ఆ వరం ఉన్నదనే గర్వంతో దేవుళ్ళని, మునులని బాగా హింసిస్తారు. లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయి. దేవతలందరూ కలిసి మహాశివుని దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. ఇక శివుడు ఆ 3 పురాలు ఎప్పుడైతే ఒక దగ్గరికి వస్తాయో అనే సమయం కోసం ఎదురు చూస్తాడు. భూమిని రథంగా, సూర్యచంద్రులను చక్రాలుగా, మేరు పర్వతాన్ని ధనస్సుగా, ఆదిశేషువుని బాణంగా, శ్రీ మహావిష్ణువుని తాడుగా చేసుకుని ఆ త్రిపురాలన్నింటినీ ఒకే బాణంతో సంహరించి త్రిపురాంతకుడు అయ్యాడు. కొమరవెల్లిలో మల్లన్న ఆ రాక్షసులను సంహరించిన గంభీరమైన రూపంలోనే మనకు దర్శనమిస్తాడు. ఇలా పౌరాణిక నేపథ్యంలో ఇలా ఉంది. మరో విధంగా చెప్పాలంటే కొమరవెల్లి ప్రాంతంలో 2 దంపతులుండేవారు. వారికి సంతానం లేదు. వాళ్ళు పరమశివుణ్ణి ప్రార్థించగా ఆ శివుడే వారికి కుమారుడుగా జన్మించాడు. ఆయనే కొమరవెల్లి మల్లన్న. కొమరవెల్లి మల్లన్న చిన్ననాటి నుండే ఆయన మహిమలను చూపిస్తూ వచ్చాడు. మల్లన్న చరిత్రలో ముఖ్యమైన ఘట్టం ఆయన వివాహాలు. ఇది కేవలం పెళ్లి కథ కాదు, ఆనాటి సామాజిక సాంస్కృతిక ప్రతీక. మల్లన్న 2 వివాహం చేసుకుంటాడు. మొదటివారు గొల్లకేతమ్మ. ఈవిడ గొల్ల కులానికి చెందిన మహిళ. సాక్షాత్తు గంగాదేవి అవతారంగా చెబుతారు. ఒగ్గు కథల్లో మేడలమ్మ వివాహ ఘట్టం చాలా బాగా ఉంటుంది. మేడలమ్మను వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు అనేక పరీక్షలు పెడతారు. మల్లన్న ఆ పరీక్షలన్నింటిలో నెగ్గి తన మహిమను నిరూపించుకొని మేడలమ్మను వివాహం చేసుకుంటాడు. యాదవ, బలిజ కులాల స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల మల్లన్న ఆనాటి కుల వ్యవస్థకు మంచి సందేశాన్ని అందించాడు. ఆ విధంగా మల్లన్న యాదవులకు, బల్జులకు, సకల జనులందరికీ ఆరాధ్య దైవంగా మారాడు. ఇక ఆలయం విషయానికి వస్తే మల్లన్న గర్భగుడిలో ఇరువైపులా గొల్లకేతమ్మ, మేడలమ్మతో ఉంటాడు. మల్లన్న గుడి యొక్క ఆలయ ప్రాంగణంలో గంగరేవి చెట్టు ఉంటుంది. భక్తులు ఈ చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. మల్లన్న ఆలయానికి కొద్ది దూరంలోనే తన సోదరి అయిన రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది.
అలాగే వీరభద్రుని ఆలయం కూడా ఉన్నాయి. మల్లన్న పూజా విధానంలో పట్నాలు వేయడం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఒగ్గు పూజారులు రంగురంగుల కలర్స్ తో మల్లన్న చిత్రాన్ని తీస్తారు. మల్లన్నకు సమర్పించే ఒక ముఖ్యమైన మొక్కుబడి. కొమరవెల్లిలో ప్రతి సంవత్సరం జరిగే మల్లన్న జాతర చాలా బాగుంటుంది. మల్లన్న జాతర ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు జరుగుతుంది. ఈ కొమరవెల్లి మల్లన్న జాతర ప్రతి సంవత్సరం సంక్రాంతి నప్పుడు ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతుంది. ఈ జాతర తెలంగాణలో అతిపెద్ద జాతర. లక్షలాది మంది భక్తులు ఈ జాతరకి తరలి వస్తారు. ఇక్కడ బోనాలను లష్కర్ బోనాలు అని కూడా పిలుస్తారు. ఇక్కడ పసుపును బండారి ప్రసాదంగా భావిస్తారు ప్రజలు. పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు సమర్పిస్తారు దేవునికి. జాతర చివరి ఘట్టం ఉగాది ముందున వచ్చే చివరి ఆదివారం అగ్నిగుండాలతో ముగుస్తుంది. భక్తులు నిప్పులపై నడిచి స్వామి పట్ల తమ ఎనలేని భక్తిని చాటుకుంటారు. ఇదే మన కొమరవెల్లి మల్లన్న జాతర పూర్తి కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ లో జై మల్లన్న స్వామి అని కమెంట్ చేయండి.